హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ కొత్త యూనిట్ 6th యూనిట్ స్టార్ట్ చేద్దాం. థియరీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, పంపిణీ సిద్ధాంతాలనే కొత్త చాప్టర్ను స్టార్ట్ చేద్దాం. ఈ యూనిట్లో పంపిణీ అంటే ఏంది, అది ఎన్ని రకాలు, పంపిణీకి సంబంధించిన సిద్ధాంతాలు, భూమికి బాటకం ఎలా నిర్ణయించబడుతుంది, శ్రమకు వేతనం నిర్ణయించే అంశాలు, వేతనం యొక్క రకాలు, బాటకం యొక్క రకాలు, వడ్డీ అంటే ఏంది, వడ్డీ ఎన్ని రకాలు, లాభం అంటే ఏంది, లాభం ఎన్ని రకాలు. ఇది మొత్తం కూడా పంపిణీకి సంబంధించిన సమస్య. ఒక నిర్ణీత కాలంలో జరిగిన ఉత్పత్తిని, ఆ ఉత్పత్తికి కారణమైన ఉత్పత్తి కారకాల మధ్య పంచడాన్నే పంపిణీ అని పిలుస్తాం. డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక నిర్ణీత కాలంలో జరిగిన ఉత్పత్తిని ఆ ఉత్పత్తికి దోహదపడిన ఉత్పత్తి కారకాలకు పంచడాన్నే పంపిణీ అంటాం. ఈ పంపిణీ అనేది ఉత్పత్తి విలువను ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలకు సంబంధించింది. అంటే జాతీయ ఆదాయం లేదా జాతీయ ఉత్పత్తి విలువ ఉత్పత్తి కారకాలకు ఏ విధంగా చేరుతుంది, వాటి ప్రతిఫలాలు ఎలా నిర్ణయించబడతాయి అనే అంశానికి సంబంధించిందే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ థియరీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, అంటే పంపిణీ సంబంధించిన సిద్ధాంతాలు. మరి పంపిణీలో ప్రధానంగా ఆదాయ పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్తున్నాం. ఈ ఆదాయ పంపిణీ అనేది ఉత్పత్తి కారకాలకు, మొత్తం ఆదాయ విలువను ఉత్పత్తి కారకాలకు ఏ విధంగా పంచబడుతుందనే విషయాన్ని వివరించేదే ఆదాయ పంపిణీ. మరి ఆదాయ పంపిణీని స్థూలంగా 2 రకాలుగా చేయవచ్చు. ఆదాయ పంపిణీని విధులను అనుసరించి పంపిణీ, వైయక్తిక పంపిణీ. 2 రకాలుగా, స్థూలంగా 2 రకాలుగా విభజించడం. మరి విధులను అనుసరించి పంపిణీ అంటే ఏంది అన్నప్పుడు, ఉత్పత్తి కారకం తాను నిర్వహించే విధిని బట్టి జరిగే పంపిణీని విధులను అనుసరించి పంపిణీ అంటాం. ప్రతి ఉత్పత్తి కారకం తాను నిర్వహించే విధిని బట్టి పొందే ఆదాయాన్ని లేదా చెల్లించే ప్రతిఫలాన్ని విధులను అనుసరించి పంపిణీ అంటాం. ఈ విధులను అనుసరించి పంపిణీ మళ్ళీ 2 భాగాలు, సూక్ష్మ పంపిణీ, స్థూల పంపిణీ. సూక్ష్మ పంపిణీ అంటే ప్రతి ఉత్పత్తి కారకానికి చెల్లించే ధరను ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనే విషయాన్ని వివరించేదాన్నే సూక్ష్మ పంపిణీ అంటాం. భూమికి బాటకం రేటు ఎలా నిర్ణయించబడుతుంది, శ్రామికునికి 1 యూనిట్ శ్రమకు వేతనం రేటు ఎలా నిర్ణయించబడుతుంది, 1 యూనిట్ భూమికి బాటకం రేటు ఎలా నిర్ణయించబడుతుంది, 1 యూనిట్ మూలధనాన్ని ఉపయోగించుకున్నందుకు వడ్డీ రేటు ఎలా నిర్ణయించాలి. అంటే బాటకం రేటు, వడ్డీ రేటు, వేతనం రేటు, లాభం రేటు నిర్ణయం గురించి వివరించేదాన్ని సూక్ష్మ పంపిణీ అంటాం. ఇక స్థూల పంపిణీ అంటే మొత్తం జాతీయ ఆదాయం 4 ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడుతుందనే విషయాన్ని వివరించేదానిని స్థూల పంపిణీ అంటాం. మొత్తం జాతీయ ఆదాయం 4 ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడుతుందనే విషయాన్ని వివరించేదే స్థూల పంపిణీ. మరి 4 ఉత్పత్తి కారకాలు ఏంటివి అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలకు భూమికి బాటకం అనే ప్రతిఫలాన్ని భూస్వామి పొందుతాడు, శ్రమకు వేతనం అనే ప్రతిఫలాన్ని శ్రామికుడు పొందడం జరుగుతుంది, మూలధనానికి వడ్డీ అనే ప్రతిఫలాన్ని పెట్టుబడిదారుడు పొందడం జరుగుతుంది, వ్యవస్థాపన సేవలకు లాభం అనే ప్రతిఫలాన్ని వ్యవస్థాపకుడు లేదా ఉత్పత్తిదారుడు పొందడం జరుగుతుంది. అంటే మొత్తం జాతీయ ఆదాయం బాటకం, వేతనం, వడ్డీ, లాభం రూపంలో 4 ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడ్డదనే విషయాన్ని వివరించేదేమో స్థూల పంపిణీ. ఒక్కొక్క యూనిట్ ఉత్పత్తి కారకం చెల్లించే, ఉత్పత్తి కారకానికి చెల్లించే
ధర ఎలా నిర్ణయించబడదనే విషయాన్ని వివరించేదేమో సూక్ష్మ పంపిణీ. ఒక యూనిట్ కారకం ధర నిర్ణయానికి సంబంధించిన విషయాలను వివరించేది సూక్ష్మ పంపిణీ. మొత్తం జాతీయ ఆదాయం 4 ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడ్డదో వివరించేది స్థూల పంపిణీ. ఉదాహరణకి సింపుల్గా 1,00,000 కోట్ల రూపాయల జాతీయ ఆదాయం ఉందనుకుంటే ఈ 1,00,000 కోట్లలో భూస్వాములకు 20 కోట్ల రూపాయలు బాటకం రూపంలో పొందిరని, వ్యవస్థాపకులకు 30 కోట్ల రూపాయలు 30 లక్షల కోట్ల రూపాయలు మనకు అంటే 1,00,000 కోట్లలో 20,000 కోట్లు 30,000 కోట్లు బాటకం లాభం రూపంలో పోతే, శ్రామికులకు వేతనాల రూపంలో 40,000 కోట్ల రూపాయలు వచ్చాయని, పెట్టుబడిదారులకు వడ్డీ రూపంలో 10,000 కోట్లు వచ్చాయని, మొత్తం మీద 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం బాటకం, వేతనాలు, వడ్డీ లాభాల రూపంలో ఎలా పంచబడ్డాయి, మొత్తం జాతీయ ఆదాయంలో ప్రతి ఉత్పత్తి కారకం యొక్క వాటా గురించి వివరించేదాన్ని స్థూల పంపిణీ అంటారు. మొత్తం జాతీయ ఆదాయంలో నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ వేజెస్ ప్లస్ రెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్స్. మొత్తం జాతీయ ఆదాయం విలువ ఈ 4 ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడ్డదని వివరించేదాన్ని స్థూల పంపిణీ అంటాం. ఒక యూనిట్ ఉత్పత్తి కారకం ధర అంటే ఒక రోజు ఒక శ్రామికుడు పనిచేస్తే కనీసం 300 రూపాయలు వేతనం చెల్లించాలనే వేతనం రేటు నిర్ణయం గురించి వివరించేదాన్ని సూక్ష్మ పంపిణీ అంటాం. ఇక వైయక్తిక పంపిణీ అంటే ఇది వ్యక్తిగత ఆదాయాలకు సంబంధించింది. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఎంత సంపాదించాడనే విషయాన్ని గురించి వివరించేదే వైయక్తిక పంపిణీ. ఏ మార్గం ద్వారా సంపాదించాడనే విషయం మీద ఇందులో ప్రాముఖ్యత ఉండదు. అతడు బాటకం ద్వారా సంపాదించాడా, వేతనం ద్వారా సంపాదించాడా, వడ్డీ రూపంలో సంపాదించాడా, లాభం రూపంలో సంపాదించాడా అనవసరం. ఒక వ్యక్తే అనేక రకాల మార్గాల ద్వారా సంపాదించవచ్చు. అతడికే ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు, అతడే భూస్వామి అయి ఉండొచ్చు, అతడే కొన్ని పెట్టుబడులు లేదా వడ్డీకి అప్పులు ఇవ్వచ్చు, కొన్ని షేర్స్ కొనుగోలు చేయొచ్చు. కంపెనీల్లో షేర్స్ కొన్నందుకు లాభాలు వస్తాయి. కొంత మూలధనాన్ని అప్పుగా ఇచ్చినప్పుడు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. కొంత భూమిని కౌలుకిచ్చినా లేకపోతే తానే సాగు చేసుకున్న భూమి ద్వారా కొంత ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినప్పుడు వేతన రూపంలో ఆదాయం వస్తుంది. అంటే అన్ని మార్గాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ఎంత సంపాదించాడనే విషయాన్ని వివరించేదాన్ని వైయక్తిక పంపిణీ అంటాం. ఈ వైయక్తిక పంపిణీ గురించి తెలుసుకోవడం వల్ల లాభం ఏంటంటే దేశంలోని వివిధ వ్యక్తుల యొక్క ఆదాయ పంపిణీలోని అసమానతలు, వాటికి కారణాల గురించి తెలుసుకోవడానికి వైయక్తిక పంపిణీ అనేది ఉపయోగపడుతుంది. వ్యక్తిగత ఆదాయాల గురించి అధ్యయనం చేయడం వలన జాతీయ ఆదాయం అనేది దేశంలోని వ్యక్తులందరికీ సమానంగా పంచబడ్డదా, అసమానంగా పంచబడిందా, అసమానంగా పంచబడ్డప్పుడు దాన్నే ఆదాయ అసమానతలు అంటాం. అంటే కొద్దిమంది వ్యక్తుల్లో ఎక్కువ ఆదాయం వచ్చి కొంతమంది వ్యక్తికి తక్కువ ఆదాయం వచ్చి కొంతమందికి ఆదాయమే లేని పరిస్థితి ఉంటే ఆదాయ పంపిణీలోని అసమానతలు అంటాం. దేశంలోని ప్రజల ఆర్థిక శక్తిలో వ్యత్యాసాలు ఉండడాన్నే ఆర్థిక అసమానతలు లేదా ఆదాయ అసమానతలు అని పిలుస్తాం. దేశంలో ఉన్న ప్రజల ఆర్థిక శక్తిలో వ్యత్యాసాలు ఉండడాన్నే ఆదాయ అసమానతలు అంటాం. ఈ ఆదాయ అసమానతలు అనేవి 2 కారణాల వలన వస్తాయి. ఒకటి భూములు ఎక్కువ కలిగి ఉండడం, రెండవది ఇండ్లు ఎక్కువ కలిగి ఉండడం, మూడవది పరిశ్రమలు. 3 కారణాల వలన కూడా రావచ్చు. అంటే కొద్దిమంది చేతుల్లో ఎక్కువ భూములు ఉండడం, కొద్దిమంది చేతుల్లో ఎక్కువ ఇండ్లు కలిగి ఉండడం, కొద్దిమంది చేతుల్లో ఎక్కువ పరిశ్రమలు కలిగి ఉండడం వలన ఆదాయ అసమానతలు రోజు రోజుకు పెరిగి ఆర్థిక శక్తి కేంద్రీకరణకు దారితీస్తుంది. ఆర్థిక శక్తి కేంద్రీకరణ ఆదాయ అసమానతలకు, ఆదాయ అసమానతలు ఆర్థిక శక్తి కేంద్రీకరణకు దారితీస్తాయి. ఇవి కారణ ఫలిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆర్థిక శక్తి కేంద్రీకరణ కొద్ది కాలం తర్వాత ఆదాయ అసమానతలు పెంచుతాయి. ఆదాయ అసమానతలు కొద్ది కాలం తర్వాత ఆర్థిక శక్తి కేంద్రీకరణకు దారితీస్తాయి.
అంటే ఏది కారణం ఏది ఫలితం అనేది తేల్చి చెప్పడం కష్టమైన విత్తనం ముందా చెట్టు ముందా అనే సమస్య ఏ విధంగానో ఆర్థిక శక్తి కేంద్రీకరణ ముందా ఆదాయాసమాతలు ముందా అని అంటే కొంతకాలం ఆదాయాసమాతలు ఎక్కువగా ఉంటే ఆ తర్వాత ఆర్థిక శక్తి కేంద్రీకరణ అవుతుంది. ఆర్థికాభివృద్ధి ప్రారంభ దశలో ఎవరైతే ఎక్కువ ఆస్తులు కలిగిరో స్థిరాస్తులు కలిగిరో వాళ్ళకి ఎక్కువ ఆదాయాలు వచ్చి ఆర్థిక శక్తి కేంద్రీకరణ ద్వారా ఆదాయాసమాతలు పెరుగుతాయి. ఆదాయాసమాతల వలన ఆర్థిక శక్తి కేంద్రీకరణ కూడా తర్వాత కాలంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి రెండు జరుగుతాయి. అయితే ఈ యూనిట్లో ఉత్పత్తి కారకాల యొక్క ధర నిర్ణయం గురించి వివరించడం జరుగుతుంది. మరి ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అనేది వస్తు సేవల మార్కెట్లో ఏ విధంగానైతే వస్తువుల యొక్క మార్కెట్ డిమాండ్, వస్తువులకున్న మార్కెట్ సప్లై రెండిటి ఆధారంగా సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం అనేది ఎలా వివరించామో అదేవిధంగా ఉత్పత్తి కారకాల మార్కెట్లో కూడా సంపూర్ణ పోటీ పరిస్థితులు ఉన్నప్పుడు ఉత్పత్తి కారకాలకున్న డిమాండు, ఉత్పత్తి కారకాల యొక్క సప్లై రెండూ కలిసి ఇక్కడ ఉత్పత్తి కారకం యొక్క ధర లేదా ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాయనే విషయాన్ని చెప్పవచ్చు. మరి ఉత్పత్తి కారకాలకు డిమాండు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండు ఉత్పన్న డిమాండ్, డిరైవ్డ్ డిమాండ్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ ప్రత్యక్ష డిమాండ్ కాదు, ఇది పరోక్ష డిమాండ్. ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండ్ పరోక్ష డిమాండ్. ఉత్పత్తి కారకాలను మనం వాటి కోసం కోరుకోము, వాటి ద్వారా తయారయ్యే వస్తు సేవల కోసం కోరుకుంటాం. అందుకని ఉత్పత్తి కారకాలకు ఎప్పుడు డిమాండ్ ఉండదంటే వాటి ద్వారా తయారయ్యే వస్తువులకున్న డిమాండ్ను బట్టి ఉత్పత్తి కారకాలకు డిమాండ్ ఉంటుంది. దాన్నే ఉత్పన్న డిమాండ్ అని పిలుస్తున్నాం. మరి అలాంటప్పుడు ఉత్పత్తి కారకాల డిమాండు దాని ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలకు ఎక్కువ ధర ఉంటే వాటికి ఉండే డిమాండ్ తక్కువ ఉంటుంది, ఉత్పత్తి కారకాలకు తక్కువ ధర ఉంటే దానికి ఉండే డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు ఏ విధంగా అయితే ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందో ఉత్పత్తి కారకాలకు కూడా ధర పెరిగినప్పుడు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గినప్పుడు ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండ్ పెరుగుతుంది. తర్వాత ఒక ఉత్పత్తి కారకం డిమాండు దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక ఉత్పత్తి కారకం డిమాండు దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే శ్రామికుని యొక్క డిమాండు శ్రామికునికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలు అంటే భూమి, మూలధనం, వ్యవస్థాపన వాటికి ఉండే డిమాండ్ పై వాటికి ఉండే ధరలపైన కూడా శ్రామికునికి ఉండే డిమాండ్ ఆధారపడి ఉంటుంది. అంటే మూలధనం ధర ఎక్కువగా ఉండి భూమికి బాటకం ఎక్కువగా ఉండి ఉన్నప్పుడు శ్రామికులకు ఉండే డిమాండ్ కూడా తక్కువ అయిపోతుంది. భూమికి బాటకం తక్కువగా ఉండి తర్వాత మూలధనానికి ఉండే వడ్డీ రేటు తక్కువగా ఉండి అలా ఉత్పత్తి కారకాలు చౌకగా లభిస్తున్నప్పుడు మార్కెట్లో శ్రామికులకు ఉండే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఒక ఉత్పత్తి కారకానికి ఉండే డిమాండ్ దానికి సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలపై ఆధారపడుతుంది. అంతేకాకుండా ఉత్పత్తి కారకానికి ఉండే డిమాండు సాంకేతిక విజ్ఞానం పైన ఉత్పత్తి కారకాల డిమాండ్ ఆధారపడి నిర్ణయించబడుతుంది. అంటే టెక్నికల్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఆ సాంకేతిక విజ్ఞానాన్ని అలవర్చుకున్న శ్రామికులకు డిమాండ్ పెరుగుతుంది. కొత్త సాంకేతిక విజ్ఞానం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతిక విజ్ఞానం ప్రవేశపెట్టినప్పుడు ఆ సాంకేతిక విజ్ఞానం కలిగిన టెక్నీషియన్స్కు శ్రామికులకు డిమాండు పెరగడం సహజం. తర్వాత ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండు తరహాను అనుసరించి ప్రతిఫలాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి కారకం యొక్క డిమాండు ఉత్పత్తి తరహా పైన ఆధారపడి ఉంటుందన్నాం కాబట్టి ఉత్పత్తిలో వృద్ధి ప్రతిఫలాలు వస్తున్నప్పుడు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ పెరుగుతుంది. ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వస్తున్నప్పుడు ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండ్ తగ్గుతుంది. అంటే తరహాను అనుసరించి ప్రతిఫలాలు ప్రధానంగా 3 రకాలుగా ఉన్నప్పటికీ వృద్ధి, స్థిర, క్షీణ. స్థిర ప్రతిఫలాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగవు. వృద్ధి ప్రతిఫలాలు వచ్చినప్పుడు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ పెరుగుతుంది, క్షీణ ప్రతిఫలాలు వచ్చినప్పుడు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ తగ్గుతుంది. కారణం ఏంటంటే వృద్ధి ప్రతిఫలాలు వచ్చినప్పుడు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. అప్పుడు ఎక్కువ ఉత్పత్తి కారకాలను వినియోగించినప్పటికీ ఉత్పత్తి కారకాల్లోని పెరుగుదల లేదా ఉత్పత్తి వ్యయంలోని పెరుగుదల కంటే ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయంలో పెరుగుదల ఎక్కువ ఉండడం వల్ల
ఎక్కువ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి పెంచడానికి ఉత్పత్తిదారులు ముందుకు వస్తారు. కాబట్టి ఉత్పత్తిలో వృద్ధి ప్రతిఫలాలు వచ్చినప్పుడు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తిలో క్షీణ ప్రతిఫలాలు వచ్చినప్పుడు ఉత్పత్తి కారకాలకు డిమాండ్ తగ్గుతుంది. ఇవి ఉత్పత్తి కారకాల డిమాండ్ నిర్ణయించే అంశాలు. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల యొక్క సప్లై నిర్ణయించే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒక దేశ జనాభా పరిమాణం, జనాభాలో వివిధ వయస్సుల నిష్పత్తి, ఇదంతా కూడా రెండు కూడా ఉత్పత్తి కారకాల సప్లైని నిర్ణయిస్తాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్ళకు అవసరమైన వస్తువుల ఉత్పత్తి కోసం ఉత్పత్తి కారకాల డిమాండ్ పెరుగుతుంది. జనాభా తగ్గితే ఉత్పత్తి కారకాలకు ఉండే డిమాండ్ కూడా తగ్గుతుంది. తర్వాత ఉత్పత్తి కారకాల యొక్క సప్లై ఉత్పత్తి కారకాలకున్న గమనశీలతపై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటే సప్లై ఎక్కువ ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు వివిధ కారణాల వల్ల గమనశీలత లేకపోతే సప్లై తగ్గిపోతుంది. ఉత్పత్తి కారకాల సప్లై వాటి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు సామర్థ్యం ఎక్కువగా ఉంటే సప్లై ఎక్కువ ఉంటుంది. ఉత్పత్తి కారకాల యొక్క సామర్థ్యం ఎఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు సప్లై కూడా తక్కువ. అంటే ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం ఉన్న శ్రామికులు ఎక్కువ సప్లై చేస్తారు, ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం లేని శ్రామికులు తక్కువ కాలం పనిచేస్తారు. అంటే ఉత్పత్తి కారకాల యొక్క సామర్థ్యం మీద ఉత్పత్తి కారకాల సప్లై కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత భౌగోళిక పరిస్థితులు ఉత్పత్తి కారకాల యొక్క సప్లై నిర్ణయిస్తాయి. భౌగోళిక పరిస్థితులు అప్పుడు ఉష్ణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు త్వరగా అలసిపోతారు కాబట్టి ఉత్పత్తి కారకాల సప్లై తక్కువ ఉంటుంది. శీతల ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసినా కూడా త్వరగా అలసిపోరు కనుక ఉత్పత్తి కారకం యొక్క సప్లై ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సారవంతమైన భూములు, తర్వాత మూలధనం లభ్యత, అంతేకాకుండా వ్యవస్థాపన నైపుణ్యం కలిగిన వ్యక్తులు, వీళ్ళు కూడా ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారో అక్కడ ఉత్పత్తి కారకాల సప్లై ఎక్కువ ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఇవి కొరతగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉత్పత్తి కారకాల సప్లై తగ్గుతుంది. ఉత్పత్తి కారకం యొక్క ధర దాని సప్లై నిర్ణయిస్తుంది. ఒక ఉత్పత్తి కారకం యొక్క ధరను దాని సప్లై నిర్ణయిస్తుంది. ఉత్పత్తి కారకం సప్లై దాని అవకాశాలపై లేదా అవకాశ వ్యయంపై ఆధారపడి ఉంటుంది. ఒక ఉత్పత్తి కారకం యొక్క సప్లై అనేది దాని అవకాశాలపై లేదా అవకాశ వ్యయంపై ఆధారపడి ఉంటుంది. అవకాశాలపై అన్నప్పుడు అత్యున్నత ప్రత్యామ్నాయంలో ఆ ఉత్పత్తి కారకాన్ని ఉపయోగిస్తే ఆర్జించే ప్రతిఫలంతో పోల్చి చూసుకుంటుంది. ఉదాహరణకు ఒక శ్రామికుడు ఏ అనే కంపెనీలో పనిచేస్తే నెలకు 20,000 వస్తాయి అనుకుంటే, దాని ప్రత్యామ్నాయ కంపెనీ అయిన బి అనే కంపెనీలో పనిచేస్తే కనీసం 20,000 అంతకంటే ఎక్కువ వస్తున్నప్పుడు ఒక దగ్గర పనిచేస్తే మరొక దగ్గర వచ్చే ఆదాయాన్ని కోల్పోతాడు. ఏలో పనిచేస్తున్నప్పుడు 20,000 వస్తే బిలో పనిచేస్తున్నప్పుడు 18,000 వస్తాయి అనుకో, అతని యొక్క అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. 18 తక్కువ కాబట్టి 18,000 వచ్చే కాడ పని చేయకుండా 20,000 వచ్చే కాడనే పనిచేస్తాడు. ఒకవేళ ఏ అనే సంస్థలో పనిచేస్తే 20,000 వస్తాయి, బి అనే సంస్థలో పనిచేస్తే 25,000 వస్తాయి అన్నప్పుడు ఏ అనే సంస్థలో ఆ శ్రామికుని యొక్క సప్లై ఉండదు, బి అనే సంస్థకు పోతాడు. అంటే అతని అవకాశం ప్రత్యామ్నాయ ఉపయోగంలో అతడు ఆర్జించగలిగే మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రస్తుత ఉపయోగంలో అతని సప్లై ఉండదు. ప్రత్యామ్నాయ ఉపయోగంలో అతడు ఆర్జించగలిగే మొత్తం తక్కువగా ఉన్నప్పుడు ప్రస్తుత ఉపయోగంలో అతని యొక్క సప్లై ఉంటుంది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు తనకు 100కి ₹2 ఇచ్చే చోట వడ్డీకి ఇస్తున్నప్పుడు అంతకంటే తక్కువ వడ్డీ ఇస్తున్న వాళ్ళకి ఇవ్వడు, ₹1.5కి ఇస్తున్న దగ్గర సప్లై చేయడు. అలా కాకుండా 2.5 వడ్డీ చెల్లిస్తా, 100కి 2.5 వడ్డీ ఇస్తా అంటే ప్రస్తుతం ₹2 ఇచ్చే దగ్గర ఆ ఉత్పత్తి కారకం సప్లైని అంటే మూలధనం సప్లైని ఆపేసి 2.5కు అప్పు ఇచ్చి పెట్టుబడిదారుడు ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అవకాశాలు తాను ఇస్తున్న వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటు ప్రత్యామ్నాయం లభిస్తే మరొక చోట సప్లై ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఉత్పత్తి కారకం సప్లై దాని అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది పంపిణీ అంటే ఏంది, ఆదాయ పంపిణీ అంటే ఏంది? ఆదాయ పంపిణీ అనేది ఉత్పత్తి కారకాలకు నిర్ణయించే ధరలు, ఉత్పత్తి కారకాలు పొందే ఆదాయాలకు సంబంధించిన విషయాన్ని వివరించేదే పంపిణీ. గత చాప్టర్లో
మార్కెట్లో వస్తే వాళ్ళని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాలు, అంతకుముందు ఉత్పత్తి వ్యయం, ఉత్పత్తి వలన వచ్చే ఆదాయం గురించి చూసినాం. ఇప్పుడు ఆ ఉత్పత్తికి తోడ్పడ్డ ఉత్పత్తి కారకాలు పొందే ఆదాయాలు ఎలా ఉంటాయి, అవి ఎలా నిర్ణయించబడతాయి అనే విషయాన్ని ఈ చాప్టర్లో చూస్తున్నాం. ఈ ఆదాయ పంపిణీ అనేది ప్రధానంగా 2 రకాలు అన్నాం. విధులను అనుసరించి పంపిణీ, వైయక్తిక పంపిణీ. ఉత్పత్తి కారకం తాను నిర్వహించే విధిని బట్టి జరిగే పంపిణీని విధులను అనుసరించి పంపిణీ అంటాం. విధులను అనుసరించి పంపిణీ 2 రకాలు. ఒకటి సూక్ష్మ పంపిణీ, రెండవది స్థూల పంపిణీ. సూక్ష్మ పంపిణీ ఏమో ప్రతి ఉత్పత్తి కారకం యొక్క ధర నిర్ణయం గురించి వివరిస్తుంది. అంటే భూమికి బాటకం రేటు, శ్రమకు వేతనం రేటు, మూలధనానికి వడ్డీ రేటు, వ్యవస్థాపకునికి లాభం రేటు నిర్ణయం గురించి వివరించేది సూక్ష్మ పంపిణీ. స్థూల పంపిణీ అనేది మొత్తం జాతీయ ఆదాయంలో వేతనాల వాటా ఎంత, బాటకం వాటా ఎంత, వడ్డీ వాటా ఎంత, లాభం వాటా ఎంత అనే విషయాన్ని వివరిస్తుంది. మొత్తం జాతీయ ఆదాయం 4 ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచబడ్డదనే విషయాన్ని వివరించేది స్థూల పంపిణీ. ఇక వైయక్తిక పంపిణీ అనేది వ్యక్తిగత ఆదాయాలకు సంబంధించింది. ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ఎంత సంపాదించాడనే విషయాన్ని గురించి ఈ పంపిణీలో పరిశీలన జరుగుతుంది. ఒకే వ్యక్తి అనేక రకాల మార్గాలలో సంపాదించవచ్చు. ఒకే వ్యక్తి వేతనం ద్వారా, వడ్డీ ద్వారా, లాభం ద్వారా, బాటకం ద్వారా కూడా సంపాదించవచ్చు. ఏ మార్గం ద్వారా సంపాదించాడనే విషయం వైయక్తిక పంపిణీలో ముఖ్యమైనది కాదు, ఎంత సంపాదించాడనేదే ముఖ్యమైనది. దీన్ని అధ్యయనం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దేశ జాతీయ ఆదాయం వివిధ వ్యక్తుల మధ్య ఎలా పంచబడ్డది, వ్యక్తిగత ఆదాయాల పంపిణీలో అసమానతలు ఏ విధంగా ఉన్నాయి, దానికి ఏం కారణాలు దోహదం చేస్తున్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి వైయక్తిక పంపిణీ తోడ్పడుతుంది. తర్వాత ఉత్పత్తి కారకం ధర నిర్ణయం అనేది సంపూర్ణ పోటీ మార్కెట్ పరిస్థితుల్లో వస్తువు యొక్క ధర ఎలా నిర్ణయించబడుతుందో ఉత్పత్తి కారకం యొక్క ధర కూడా అదేవిధంగా నిర్ణయించబడుతుంది. అంటే మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై. ఉత్పత్తి కారకం యొక్క డిమాండ్, ఉత్పత్తి కారకాలకున్న సప్లై ఆధారంగా ధర నిర్ణయం జరుగుతుంది. మరి ఉత్పత్తి కారకాల యొక్క డిమాండ్ కొన్ని అంశాల మీద ఆధారపడ్డది, ఉత్పత్తి కారకం యొక్క సప్లై కొన్ని అంశాల మీద ఆధారపడ్డది. ఇవి రెండు ఎక్కడ సమానమైతాయో అక్కడ ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అంటే బాటకం రేటు కానీ, వడ్డీ రేటు కానీ, లాభం రేటు కానీ, వేతనం రేటు కానీ నిర్ణయించబడుతుందనే విషయాన్ని ఈ పంపిణీ సిద్ధాంతం తెలుపుతుంది.